కొబ్బరి బొండంలో లేత కొబ్బరి తింటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే మనం. కొబ్బరి బొండం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. మరి లోపలి ఉండే లేత కొబ్బరి సంగతి ఏంటి? చాలామంది కొబ్బరి నీరు తాగి లోపల లేత కొబ్బరి తినాలంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని ఫీల్ అవుతారు. అసలు ఆరోగ్యం అక్కడే ఉందని బహుశా వారికి తెలిసుండకపోవచ్చు. లేదంటే ఎందుకు వదిలిపెడతారు? దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ ప్రకృతిలో అదృష్టం కొద్దీ వరంలా వచ్చిన వాటిలో కొబ్బరి బొండం ఒకటి అని చెప్పవచ్చు. ఎండాకాలంలో కొబ్బరి నీటిని మించిన ఎనర్జీ డ్రింక్ మరొకటి లేదని తెలుసు. కానీ కొబ్బరి బొండంలో ఉన్న లేత కొబ్బరిని మాత్రం తినం. ఎందుకంటే లేత కొబ్బరిని ఏం తింటాంలే అని లైట్ తీసుకుంటాం. ఆ లేత కొబ్బరి తీసి ఇవ్వమంటే కొబ్బరి బొండాల షాపు వ్యక్తి ఏమనుకుంటాడో అని ఫీల్ అవుతాం. నిజానికి ఆ లేత కొబ్బరిలో ఎన్ని పోషకాలు, ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి. అందువల్ల మొహమాటాన్ని పక్కన పెట్టి ఈసారి బొండం అడిగినప్పుడు కాస్త లేత కొబ్బరి ఉన్న బొండం కొట్టండి అని అడగండి. లేత కొబ్బరి ఉన్న బొండంలో నీరు చాలా రుచిగా, తియ్యగా ఉంటాయి. నీరు తాగాక కొబ్బరి తీపిచ్చుకుని తినండి. అది తింటే ఏం ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. లేత కొబ్బరి శరీరంలో నీటి శాతం కోల్పోకుండా చేస్తుంది. ఎండాకాలం డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ను లేత కొబ్బరి బయటికి పంపిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి గుండెకు మేలు చేస్తాయి. బాడీలో వ్యర్థ పదార్థాలని బయటికి పంపుతాయి. పాడైన కణాలని రిపేర్ చేస్తాయి. లేత కొబ్బరిలో విటమిన్ ఏ, బి, సి, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము ఎక్కువగా ఉంటాయి. మలబద్ధకానికి సరైన ఉపశమనం లేత కొబ్బరి అని చెప్పవచ్చు. 2 రోజులకు ఒకసారి ఈ కొబ్బరిని తిన్నా చాలు, జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. లైంగిక శక్తిని పెంచేందుకు స్పెర్మ్ కౌంట్ వృద్ధి చేసే గుణాలు లేత కొబ్బరిలో ఉన్నాయి. లేత కొబ్బరి వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటే పచ్చి కొబ్బరి ఎక్కువగా తింటే దగ్గు, నిమ్ము, ఆయాసం వంటి సమస్యలు వస్తాయి. అదే లేత కొబ్బరి అయితే ఓ పట్టు పట్టవచ్చు, పెద్దగా సమస్యలేమీ ఉండవు. అందువల్ల వీలు చిక్కినప్పుడల్లా లేత కొబ్బరి తినండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి.